కడప రిమ్స్ ఆసుపత్రిలో బీజేవైఎం నాయకులు పరిశీలించారు. సమస్యలతో పాటు రోగులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడంలో ముందుండాల్సిన రిమ్స్ ఆసుపత్రులు అనేక సమస్యలు తెష్టవేసినా పట్టించుకోకపోవడం తగదని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ తెలిపారు. కడప రిమ్స్ ను బీజేవైఎం నాయకులు పరిశీలించి సమస్యలతో పాటు రోగులతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో అపరిశుభ్రత అనేది ప్రధాన సమస్యగా ఉందన్నారు. గత 20 ఏళ్లుగా వారసత్వంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి కొనసాగడంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఆయన మాత్రం అలాగే కొనసాగుతూ ఇబ్బందులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడ సమస్యలతో పాటు కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి వ్యవహారంపై బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వివరించారు. పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేవైఎం నాయకులు, బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు. చేయాల్సిందిగా కాంట్రాక్ట్ ను రద్దు చేయాల్సిందిగా భారతీయ జనతా యువ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నా. గత 20 సంవత్సరాలుగా వారసత్వ హక్కులాగా ఇక్కడ నుంచి RM నుంచి అటెండర్ వరకు, సూపరింటెండెంట్ నుంచి స్వీపర్ వరకు, గేటు దగ్గర కానీ, అంబులెన్సులు కానీ, క్యాంటీన్ కానీ ఏదైనా సరే ఇది గవర్నమెంట్ చెప్తే జరిగేలా లేదు. ఓన్లీ బాలనాగిరెడ్డి గారు చెప్తేనే జరిగేలా ఉంది. ఇది వారి సొంత వారసత్వంగా ఏదో మన పూర్వీకులు గుడి కట్టిస్తే ఆ గుడిలో మాకు పూర్తి హక్కులు ఉంటాయంటారు కదా. అదేవిధంగా హాస్పిటల్ కూడా వారికి హక్కులా ఉన్నట్టుంది. గత 20 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ ఇక్కడ ఒకే ఒక్క వ్యవస్థ జరుగుతుంది, ఒకే కాంట్రాక్ట్ జరుగుతుందంటే దాన్ని ఒక్కసారి మీరు పరిశీలించాలి. ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన కానీ, ఇక్కడ జరుగుతున్న అసౌకర్యాల పైన కానీ, ఇక్కడ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి బాలనాగిరెడ్డి గారి పైన ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే రాష్ట్ర ఆరోగ్య శాఖ మినిస్టర్ అయినటువంటి, రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతాం. అడిగిన వెంటనే భారతీయ జనతా యువ మోర్చా తరఫున వెంటనే వెళ్ళి విజయవాడకు సత్యకుమార్ గారికి ఇక్కడ విజువల్స్ను కానీ, ఫోటోలు కానీ, మాకు ఇక్కడ ఇచ్చిన పేషెంట్ల వాంగ్మూలాన్ని కానీ మేము రాష్ట్ర మంత్రికి తెలియజేస్తాము. అలాగే ఇక్కడ ఉన్న అధికారులు ఒకసారి ఆలోచించి పేషెంట్లకు సేవ చేయడానికి వచ్చామా, నాయకులకు సేవ చేయాలని వచ్చామా ఆలోచించండి. రిమ్స్ హాస్పిటల్లో ఉండే అధికారులకు ఏమి కళ్ళు మూసుకుపోయాయా? ఇక్కడ ఎవరు సీఎం గారి ఫోటో కానీ, ఇక్కడ ఎంట్రన్స్లో ఒక హెల్త్ మినిస్టర్ ఫోటో ఎవరు అనేది కానీ ఏదే కానీ లేదు. అంటే వారు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, జగన్మోహన్ రెడ్డి గారే దీనిని పరిపాలిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారే దీనికి ఫండ్స్ ఇస్తున్నారు అన్నట్టు పరిపాలిస్తున్నారు. కాబట్టి దీని అంతటికీ కారణమైనటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి గారి పైన చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ను రద్దు చేసి ఓపెన్ పద్ధతిలో